హలో అందరికీ వెల్కమ్ టు అను కేఆర్ బ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజుటి రెసిపీ వచ్చేసి చిక్కుడుగాయ మేతి ఫ్రై. వాటర్ లేకుండా మనం మంచిగా రోటీ రైస్ లోకి ఎలా సెట్ అయ్యేలాగా ఫ్రై ఎలా చేయాలో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ఫ్రైని. నేను ఇక్కడ చిక్కుడుకాయని ఒక 1/2 kg వరకు తీసుకున్నాను. అదేవిధంగా మేతి కూరని కూడా 2 కట్టల వరకు తీసుకున్నాను. మంచిగా నీట్గా ఒలుచుకొని కట్ చేసుకొని 2 times వాష్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల వరకు నూనెని యాడ్ చేసుకున్నాను. నూనె వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా ఒక పెద్ద సైజ్ ఆనియన్ని వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనిచ్చాను. మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్కి బదులుగా మనం ఓన్లీ వెల్లుల్లిని కచ్చా పచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. అదేవిధంగా ఒక చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసి మంచిగా మొత్తాన్ని మిక్స్ అయ్యే వరకు కలుపుకొని పుదీనా అదేవిధంగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. మనం పుదీనా యాడ్ చేసుకోవడం వల్ల డైజెషన్ అనేది చాలా స్పీడ్గా అవుతుంది. కాబట్టి మనం చేసుకుంటున్న ఏ కర్రీలోకైనా కాస్తంత పుదీనా యాడ్ చేసామంటే హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు మనం ఇక్కడ నీట్గా కడిగి పెట్టుకున్న చిక్కుడుగాయ అదేవిధంగా మేతిని తీసుకొని కర్రీలోకి ఇలా వేసేసుకోవడమే. మనం ఇక్కడ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఆకుకూరలు ఏదైనా ఆకుకూరల నుండి నీరు కాస్త ఊరుతూ ఉంటుంది. కాబట్టి ఈ మేతిలో నుండి వచ్చే వాటర్తోనే చిక్కుడుకాయ గింజలు అనేవి ఉడికిపోతాయి. కాబట్టి ఇలా మనం మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఒకసారి మూతని పెట్టుకొని కవర్ చేసుకొని ఉడికించుకోవాలి. మధ్యలో మధ్యలో మనం ఓపెన్ చేస్తూ కూరని మంచిగా కలుపుకుంటూ చూసుకోవాలి. ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా ఉప్పుని మాత్రమే యాడ్ చేసుకొని మంచిగా మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. మనం ఈ కర్రీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా వాటర్ లేకుండా మీది అదేవిధంగా చిక్కుడుకాయ కాస్తని చిక్కుడు గింజలు ఎక్కువగానే ఉంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది. రోటీస్లోకి, చపాతీ, రైస్, నాన్స్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కాస్త ఉడికిన తర్వాత అందులోకి మనం కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని ఇంకాస్త మూతని పెట్టుకొని మధ్యలో మధ్యలో చెక్ చేస్తూ అడుగంటనివ్వకుండా మనం మంచిగా ఈ కర్రీని ఉడికించుకోవాలి. మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఇలా చేసామంటే చాలా స్పీడ్గా ఉడికిపోతుంది. అదే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామంటే మనకి అడుగంటుతూ ఉంటుంది. కాబట్టి అల్లం వెల్లుల్లికి పేస్ట్కి బదులుగా మనం ఇక్కడ వెల్లుల్లిని కచ్చా పచ్చాగా దంచి యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా వెజ్ మసాలా 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని కాస్తంత కొత్తిమీరని గార్నిష్ చేసుకున్నామంటే మనకి కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇంకాస్త మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకొని ఇలా మంచిగా గింజలు కూడా ఉడికిపోయి ఉంటాయి ఇప్పటివరకు. ఇప్పుడు ఇంకా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఇలాంటి రెసిపీస్ మీకు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఒక లైక్ వేసుకోండి. మనం ఇది లంచ్ బాక్స్లోకి కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఈజీ రెసిపీ, అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు.